మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడతాం. ఉద్యోగం చెప్పకూడదు. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మబలములు కలిగి ఉన్న ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మబలములు కలిగి ఉన్న మహిమ కలిగిన సంగమే, 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 మహిమ కలిగిన సంగమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్న జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్న కృపలో నిలచిన సంగమే, 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 కృపలో నిలచిన సంగమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? చెప్పకూడదు.
ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న కృత నిబంధన సంగమే, 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 కృత నిబంధనమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు, ఆకాశములో కనిపించే ఈమె ఎవరు, ఆకాశములో కనిపించే ఈమె ఎవరు. హల్లెలూయా. దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయనకే భయపడేదాన్ని. ఇక్కడ బుధవారం జనంతో మాట్లాడుతూ కూడా అక్కడ ఏ కొడుకు మీద కయ్యమంటే వెళ్ళిపోయేదాన్ని అంతే, ఇలా అందరిని వదిలేసి. ఏమనుంది, ఈ ప్రజలు బందుకట్టు అనుకునేది బందుకట్టు అనుకోవద్దు, దానికి మీరు భయపడొద్దు, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు అన్నాడు. లేకపోతే మన కాళ్ళకి తగిలే బండ్లాగా ఉంటాడండి. నేను ఆయనకి భయపడుతూ ఉన్నాను. కొంతకాలం మా అమ్మగారికి భయపడ్డాను, ఆవిడ పోయింది. మళ్ళీ ఆయనకి భయపడుతున్నాను. భయపడే అబద్ధం కూడా చెప్పవలసి వస్తుంది. ఏమని, ఇక్కడ పెళ్ళిళ్ళు చేసేస్తున్నాం, చర్చిలో కరోనా కదా బయటికి రావద్దంటూ. నిజంగా ఆ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండే ఇక్కడ వాళ్ళు వీళ్ళ గొడవ వెళ్తే దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఫలించే తీగగా మనం ఉంటే ఇంకా ఫలించాలని, మరెక్కువ ఫలించాలని పనికిరాని తీగలు తీసేస్తానంటాడు. మా అమ్మగారికి నేను భయపడేదాన్ని. ఎలాగంటే అవిందా అనేది జనంతో సరే అని కొంచెం అన్నం తింటాకెళ్ళేళ్ళకు ఇంకొకళ్ళు తేలకు కూడా చెప్పేద్దామంటే అప్పుడే బుధవారం అని పెట్టాను. నిజంగా రేపటి నుంచి నేను ఎవరికి నీ గురించి చెప్పను. ఎవరైనా ఆదివారం తలుపు తీస్తారు ఆరాధన అని, లేదా ఇంకొక రోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన. మాకేంటి రాత్రింబగళ్ళు ఇల్లే కదా, జనం వచ్చేస్తున్నారు. ఇలాగ చెప్పటం ఏంటి అని కావాలని కోరుకున్న నేనే దేవునికి తిరుగుబాటుగా అడ్డంగా మాట్లాడాను. వెంటనే పొయ్యిలో కాలే రాయి, పిడకలో ఉన్న కంకర రాయి పేలి ఎడంకంట్లో పడి గుడ్డు చిల్లాడు. రెప్పలు రెండు కూడా చీంపట్టినాయి, చిల్లండి. కొన్ని ఎడిపెక్కిపోయింది. కానీ ఏడుస్తూ సన్నిధిలోకి వెళ్ళి కొబ్బరి నూనె చల్లి తెల్లారికి నా కన్ను తెల్లగానే ఉంటే, ఈ ఎరుపు లేకుండా కుళ్ళి సీమ పట్టకుండా ఉంటే నీ గురించి చెప్పటం నేను జీవితంలో మానన్నాను. ఏడ్చి ఏడ్చి కళ్ళు మంట, ఆ మంటకి ఏడుతుంటే నీళ్ళు కారుతున్నాయి. మా అమ్మ ఏడ్చింది. ఎందుకంటే ఆవిడ వంట చేసి పిల్లలకు భోజనం పెట్టాలి, నాకు బుద్ధి రావాలని ఎసట్లో బియ్యం వేయకుండా నాకు జ్వరం వచ్చిందని అబద్ధం ఆడి దుప్పటి కప్పుకుని రెడీగా పడుకుంది. దీనికి ఎప్పుడైనా బుద్ధి చెప్పాలా, జనాన్ని ఎట్టు కూర్చుంటే వేటో తేలిపోద్ది. ఇంతమంది పిల్లలు కానీ ఈ ఉద్యోగం 6 పిల్లలు అప్పుడు మాన్పించాలి ఏమైనా అని. నిజంగా
ఆ పొయ్యి అంటించి నేను ఇలా చేసినప్పుడు కన్ను పేలిపోతే బద్దలో టప్మని పేలినప్పుడు కెవ్వమని అరిచినప్పుడు మా అమ్మగారు ఏడుపు ఎంత అంత కాదు, నెత్తి నోరు కొట్టుకుని ఏమని నేనే బుద్ధిపూర్వకంగా నా కూతురు కన్ను పోగొట్టాను దేవా అని అదే ఏడుపు. నువ్వు కదే గుడ్డోళ్ళకి దారి చూపించడని వేసే చెప్పాడు. నీకు తెలివి లేదా? గుడ్డిదాన్ని అయితే ఎవ్వరికి నేను చెప్పక్కర్లే రేపు నుంచి. నీకు తెలుసా, హాయిగా ఉండొచ్చు మన ఇంట్లో మనం, ఎవరికి చెప్పక్కర్లే, అదే సంతోషం అన్నాను నేను. బాబోయ్ నువ్వు చెప్పినవి కానీ అందరికీ చెప్పినవి కానీ నిన్ను ఇంకెప్పుడు తిట్టిన కానీ ఏం చెయ్యి, కన్ను ఉండాలంటుంది. పోగొట్టుకున్నది ఎలా వస్తుంది? ఇద్దరు ఏడుపు విన్నా దేవుడు తెల్లారేలోకి నా కన్ను బాగు చేశాడు. దేవుని స్తోత్రం. ఆ కంటిలో ఉన్న 4 మొక్కలు మా అమ్మగారి చేతిలో పెట్టాను. కంటిలో ఉన్న ఆ గుడ్డును గుచ్చుకున్న మొక్క కూడా తీసి, అంతేకాదు జాజి కంట్లో ఎవరిదో గోరు దిగిపోయింది. గోర్లు పెంచుకుంటాం తప్పు, ఎవరు గోర్లు పెంచకూడదు, విషం ఉంటుంది. ఎవరి కూతురులే వాళ్ళలే. హరిబాబాయ్ కూతురు గారు నిజంగా దిగ్గానే గోరంతా దిగిపోయింది. కమరు అబ్బలు కూతురంట, ఆ గోరు దిగిపోయి ఎర్రగా రక్తం, గోరు ఎలా ఉందో అంత లెక్క లోతుగా దిగి రక్తం చిమ్మారు. మ్యాక్టర్కి అవుట్ చేశారు. ఎంతైనా బిడ్డ చక్కగా ఉంటాడంట అందగాడు. ఆ కన్ను లేకపోతే చూడలేం. వాళ్ళ అమ్మ ఏదో దేవుడు అంటదంట, అలా కాదు, వైద్యానికి అర్జెంటుగా ఇప్పుడు తీసుకుపోమని తెల్లారలో చింపాడు. మ్యాథ్స్కి అంత ప్రేమ నా కొడుకు మీద ఉంటే పుట్టించిన ఆయన ఎవరో గోరు దిగేదాకా చూస్తా ఎలాగున్నాడో, ఆ కన్నే వద్దు నేను చూస్తాను కానీ తీసుకెళ్ళను హాస్పిటల్కి అన్నాను. దేవుని స్తోత్రం. తీసుకెళ్ళా అంటమే కాదు, వెళ్ళలా, ఏడ్చాను. ఏమని, నా కొడుకు కంట్లో ఇంకొకళ్ళు గోరు దిగితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? పాదానికి రాయి తగలకని చేతుల మీద దోతలు ఎత్తి పట్టుకుంటారన్నా, కొంచెం తప్పించి ఆడికి తగలదు కదా. ఆడుకునే పిల్లోడు ఇప్పుడు తగిలింది, కన్ను దిగిపోయింది గోరు, ఇప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్తాను ఆడేదో చెప్తాడు, నా గుండు పగిలిపోద్ది, నీ దగ్గరే ఉంచేస్తాను, ఏం చేస్తావు చేయమని ప్రార్థనే. ఏడుపే దేవుడు బాగు చేశాడు. దేవుని స్తోత్రం. అది అలా ఉండేది. కన్ను చీపట్లేదు, జ్వరం రాలేదు. ఆడు మళ్ళీ ఏడుతూ కూడా కుదరదు. మా ఇంట్లో ఏడితే ఇంకా నాన్న కొడతాడు, తెలిసిపోతే ఊరంతా ఆడవుడి. మేస్టర్లు వాళ్ళని కూడా తెలిసేస్తాడు. కనుక మేము చెప్పుకోలేదు, దేవునికే చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. ఎలా చెప్పాలంటే లక్షల కొలది మేలు చేశాడు మాకు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ఎన్నో ఎన్నో. మా జాతిని కుక్కట్టుకున్నాడు. నిజంగా పళ్ళన్నీ దిగిపోయినాయి. ఇక్కడ పునాది వేసి ఏడుతో వచ్చాడు, దబదబ 2 ఆడేశాడు. ఆ నాన్నగారు వచ్చి, ఆ పక్కకి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి, దండగారు ఎందుకు వెళ్ళావు? పడాలకు 3 పేర్లు, అది కొత్తూరు, ఇది పడాల, అది దండగార. మా తాత అక్కడ గరువు 4 పేర్లు. మా తాతల వాళ్ళు తెన్నీటి నగరాన్ని ఇప్పుడు పెట్టారు, 5 పేర్లు ఈ ఊరికి. ఈ చిన్న ఊరు, ఒక్క ఈదికి. కనుక ఎందుకు వెళ్ళావని దవదవని ఎదురుగుండా 2 ఆడేశారు. పడేశారన్న కోపాన్ని ఆయన ఎందుకు కరవాలి? కుక్క, నువ్వు చెప్పి మరి ఇచ్చావు, నువ్వే చూసుకో. ఈ తండ్రి అని చూసే రకం కాదు, మేము ఎక్కడికి వెళ్ళాం, సరే నువ్వే చూసుకోమన్నాం. ప్రార్థన నూనె చల్లాం, నోట్లో కాస్త నూనె పోసాం, ఊరుకున్నాం, వదిలేసాం అంతే. చక్కగా లేక పుట్టిన బిడ్డలో ఎప్పుడూ 4 ఆడపిల్లలు, అలాంటివి ఏమీ లేవు. ప్రేమ లేదు ఎవరి మీద. దేవుణ్ణి ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి. నిజంగా ఎవరినో కరిసింది కుక్క, ఏం చేద్దాను. మా పెద్ద అబ్బాయిని కరిసిందని చెప్తే అన్నీ తిన్నవరని చెప్పకుండా హాయిగా తినేసేవాడు అంటాను.
నేను దేవుణ్ణి పూర్తిగా నమ్మక ముందు మా పెద్ద పాప బేబీని కుక్క కరిచింది, 4-5 ఏళ్ల పిల్లని, మురుగుడే వచ్చింది. ప్రభువే దేవదూతలను పంపాడు మా అమ్మాయి దగ్గరికి. నేను ఏడుస్తున్నాను, మురుగుతుంది. నేను మోకరించి, నువ్వు దేవుడు అయితే నా కూతుర్ని బ్రతికించి వాళ్ళ నుంచి నేను నిన్నే నమ్ముతానండి. రాజా వచ్చి చెప్పేసింది, మా జోలపల్లని ఎవరో చచ్చిపోయాడు, మీరు దగ్గరికి వెళ్తే నిన్నే కడుతుంది, మా అమ్మని తెలవదు, మీరు అందరూ వదిలేయండి అంటున్నారు. మా అమ్మగారేమో చేతులు 2 వెనక్కి పట్టుకుంది, నేను కాళ్ళు 2 వెనక్కి పట్టుకున్నాను, కొట్టుకుంటుంది, అరుస్తుంది. వినండి, ఇక దేవుడు గుర్తొచ్చాడు. ప్రార్థన చేసుకున్నాను, దేవుని ఫోటో దగ్గర పెట్టుకున్నాను కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనె తెచ్చుకుని ఓ మూతలో పోద్దామని సీసాలు వంచేసాను కిందకి, తెలివి లేక. ఈ మూతుడే పోసాను. వెంటనే కళ్ళు తెరిచింది. అమ్మ, ఇన్ని మందులకి ఎన్ని రూపాయలు ఇవ్వాలి అమ్మమ్మ అని ఏడుతుంది. ఏంటమ్మా అంది. మన ఇల్లంతా మందులే కదా, మందుల షాప్ మన ఇంట్లోనే ఉంది, మన ఇల్లంతా మందులే, అవన్నీ మందులు అవన్నీ మందులు అవన్నీ మందులు అంటే పిచ్చ మాటలు అనుకున్నాం. అన్ని మందులే. ఏం చేశాడు, ఒక సీసా ఎర్రగా ఉంది గోల్స్పేటలాగా, అది మీ అమ్మమ్మ కంట, మీ అమ్మకి పండగ వచ్చిందంట సంక్రాంతి. గారెలు, సున్నుండలు, అరుసులు అన్నీ తిన్నావుగా, అవన్నీ కక్కేయమన్నాడు. ఈ తాగేసి అంటే కక్కేయాలంట. అమ్మ నన్ను బయట తీసుకెళ్ళవ, కక్కుతాను అంది. ఇది తాగిచ్చినందుకు బాటిల్ లోపల ఉన్నది కదిలిందంట. ఎవరో ముక్కుల్లో పంపుతారు డాక్టర్, దేవుడు ఇచ్చాడంట. అది తాగినందుకు నాకు వికారం వస్తుంది, వాంతి. ఈ చేయికి ఇంజక్షన్ చేశాడు, చూసావా అని అంది. ఇలా చూస్తే ఇక్కడ ఉంది బొడుపు, ఇలా చూస్తే ఇక్కడ ఉంది. క్షణాల్లో దూతలు వచ్చి ఇంజక్షన్ చేయటం, క్షణాల్లో నా కూతురు మారిపోయింది. దుప్పట సొంగలు కార్చింది, దుప్పటే మొత్తం లొంగ జుట్టి గోతులకు పెట్టా, ఎక్కడో ఆరుబయట. మళ్ళీ అది నీళ్ళలో కలపటం ఎందుకు. అన్ని సొంగలు ఏమైపోయినాయి, ఆ కుక్క మురుగుడు ఏమైపోయినాయి, ఏమని కేకలు అవి ఏమైపోయినాయి. నా కూతురు అద్భుతంగా బాగైపోయింది. వెంటనే వేడి నీళ్ళు కాసి స్నానం చేయించి సబ్బురాసి ఇవన్నీ చేసి, వాళ్ళ నాన్నగారికి కూడా తిని ఏది ఆ క్షీరాన్నం పండగని సంక్రాంతి భోగి కావాలి ఆ రోజు. నిజంగా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ వండుకు తిన్నందుకు మొత్తం మీద ఆయనకు కూడా ఆయనకి జ్వరం వచ్చిందంట. కూతురు ఇలా మురుగుడు వచ్చినా ఆయన సృహ లేకుండా వాడు ఉన్నాడు. 30-40 మంది జనం వచ్చేసారు. ఏంటి గొడవ అంటున్నాడు. ఇంకా నేను లేస్తే మా అందరిని కొడుతూ కానీ అయిపోయిందిలే అన్నాం. దేవుని స్తోత్ర. నిజంగా ఆయన లేవకుండా ఉంచాడు హాయిగా ఇంట్లోనే. ఈ మొరుగుడు ఇంట ఈ జనం, అయ్యి బాబాయ్ ఆ పిల్ల జోలికి వెళ్ళకండి అమ్మాయి, ఇదిగో ఇంకా మీ పిల్ల కాదు, మీ పిల్ల అయితే మీ దగ్గరే ఉంది, ఇంకేమీ లేదు అన్నారు. ఈ సంటి గారు కోడళ్ళు వచ్చారు. రాజా వచ్చి పైకి చెప్పేసింది, జోలపల్లాన్ని ఇలాగే గుడిని తీసుకెళ్ళేలోపు పోయింది, ఇంకెక్కడ తీసుకెళ్ళే పని కూడా లేదు, ఆ మురుగుల్లోనే పోద్ది, ఎక్కడికైనా తీసుకెళ్తే కరిశత్తం కాయమని చెప్పి. కానీ ఏమీ లేదు. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యం అంట. వినండర్రా, అది కుక్క కలిసినప్పుడు మా అమ్మగారు ఎమ్మటే తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించింది బొడ్డు చుట్టూ. వైద్యం చేయించక కాదు, అంతేకాదు తాడేపల్లిగూడని ఓ వేపనావుడు మందు ఇచ్చేది ఆ గాయంలో పెడతాకి, ఆ మందు కూడా పెట్టాం. అన్ని మందులు వాడాయి. 3 ఇంజక్షన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయిన 5 నెలలకు వచ్చింది మురుగుడు. పండగ చేసినందుకు వచ్చింది అది. దేవుని స్తోత్ర. ఎందుకు వచ్చింది? అక్కడితో సంక్రాంతిని వదిలేసాం. దీపావళి అంటే నాకు ఎంతో ఇష్టం. మా మామయ్యని మందులు తెమ్మనేదాన్ని. ఏడ్చే వెదవా అక్కడే ఉన్నామని ఏదో కూడా చెప్పక, ఎవరు తెస్తారు నీకు అనేవాడు. ఎప్పుడంటే మామయ్య అసలు పోనాయని. నిజంగా అక్కడ ఉంది మాకు ఇత్తడిది ఉండేది బుట్టలాగా దీపాలు.
అవి చక్కగా తోముకుని రెడీగా పెట్టుకుని నూనెలో వేసుకు ఒత్తేసి వేస్తూ ఉండేదాన్ని. డ్యూటీలు కొట్టాలని అన్నీ చేసేదాన్ని. మా అమ్మమ్మ అనేది, వద్దమ్మ మనం దేవుడు మీరు నమ్మారు, నేను నమ్మలేదు కదా, రోజు నమ్మే ఏంటి దేవుడిని మీరు నమ్ముతామేంటి, నేను నమ్మలేదు అలాగనేదాన్ని. ఎన్ని రాసుకున్నాడో కానీ నా గురించి దేవుడు చివరి వరకు ఇప్పుడు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. అప్పుడు అంత పొగరబట్టిన మాటలు మాట్లాడాను, నన్ను చంపలేదు. ఎందుకంటే మా అమ్మగారి భక్తి, మా అమ్మగారు ఏడుతుంది, ప్రార్థన చేస్తుంది. కనుక ఎవరిని బట్టో మనం ఇప్పుడు దాకా బతుకున్నాం, మనల్ని బట్టి అనేకులు బ్రతకాలి. దేవుని స్తోత్ర. నిజంగా అయ్యగారు చనిపోయిన నా పిల్లలు అనాథులు అవ్వకూడదని, ఆయన నిన్ను సృష్టించిన వాడికి భర్త అన్నారని ఆయన మీద ఆనుకుని ఉన్నాం. నిజంగా మామయ్య అని పిలిచాను కానీ ఏమండి అని ఎప్పుడు పిలవలేదు. దేవుడు ఎందుకో మరి ఆయన ముందు తీసుకున్నాడు. నేనే ఎన్నోసార్లు నిజంగా 12 ఏళ్ళు ఎన్నేళ్ళు అయింది. అప్పుడు పోయానని 100 మంది వచ్చి గదిలో ప్రార్థన చేశారు నా గురించి. ఆయన మోకాళ్ళుని నాయన తండ్రి అంటున్నాడు. ఇప్పుడు మోకరించి బాబునే బతకాలని అనుకున్నాను నేను. దేవుని స్తోత్ర. ఆయన మోకాళ్ళు వంగే కదేమో 60-70 వచ్చినాయి కదా, నాకు తెలియదుగా. మా వయసు దినాలేనో మాకు తెల్లా. మేము చిన్నపిల్లలాగా ఈ కారు దిగి ఆ కారు ఎక్కి ఇలా ఊళ్ళు తిరుగుతూనే తెలుసుకున్నాం కానీ మా వయసు ఎంతో తెలవలే. మా ఎదురుగున్న మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా మనవలు పెళ్ళిడికి వచ్చినా మాకు తెలియలేదు. ముది మనవలు కూడా వచ్చేటప్పుడు. కనుక దేవుడు పిలిస్తే సంతోషంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా చెప్పవలసిన దేవుని గురించిన మాటలే ఉన్నాయి, తెలిసి కూడా చెప్పలేదు. ఒక ఊరు వెళ్తే ఏదో పాస్టర్ గారు ముఖం పక్కకెట్టాడు, అన్నం తినలేదని మేము అత్తెలు వెళ్తే అక్కడ అత్తెలి హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్లు కూడా ఆ వాక్యం చెప్పానని ఆ ఊరు పాస్టర్ అన్నం తెల్ల. ఎక్కడో పెరవల్ జైపాల్ గారు ఊరు, అక్కడ కూడా ఆ పాస్టర్ కూడా అన్నం తెల్ల. కనుక నుంచి కాపువరం హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్లు ఏమంటున్నారంటే, నా ప్రార్థనా మందిరం దొంగల గృహగా ఉందని చెప్తున్నారు. కొత్త మందిరానికి, పాత మందిరానికి మహిమ కంటే ఈ నూతన మందిరం మహిమ కలిగిందని చెప్పుకోవాలి. అప్పుడు ఉన్న కాలం కాదు ఇది, పావురాయలు అమ్మే కాలం కాదు, గువ్వలు అమ్మే కాలంలో లేదు. నిజంగా మా పిన్నాళ్ళు వెళ్ళి ఎన్నో ఊళ్ళు తిరిగి చర్చి కడుతున్నాం అని అందరినో కలిసి ఎన్నో రకాలుగా ఆ మందిరం పెద్ద మందిరం. నేను కూడా దేవునికని ఇచ్చింది పాకేసిన పాకలా కాదు, మందిరం కట్టాలి ఇవన్నీ చేస్తే అప్పట్లో వాళ్ళకు అల్లుడు సట్టువెళ్ళి బేబాళ్ళు ఆయన ₹1,00,000 ఇచ్చాడు, డిబీలో డబ్బులు దేవునికి అందిసి. ఇలాగ అన్నీ తీసుకున్న వాళ్ళు ఈవిడెక్కడ ఎత్తుపోద్దో ఈ మందిరాన్ని ఈ జనాన్ని అని వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు అన్నాలు తింటలా. నేను వెళ్తే కొన్ని ఆలయాల్లో కొందరు పాస్టర్లు ముఖం జనబుచ్చుకుని బాధపడుతున్నారని చాలా ఊళ్ళో వదిలేస్తాను. నేను ఉన్న చోట ఉండిపోయాను. అలా ఉండకూడదు, మీరు లోకానికి వెలుగన్నాడు. కొండ మీద పట్టిన మరుగైండనేదని నాతో చెప్పే ప్రెసిడెంట్ గారు మనవణ్ణి 6 డాక్టర్ల చేతులు చనిపోయిన ఇక్కడ బతికిచ్చాడు దేవుడు. దేవుని స్తోత్ర. నేను ఎందుకో కానీ మనుషులంకే చూశాను, కాలం అంతా వృధాగా గడిపాను. కానీ మిగిలిన దినాలన్నీ దేవుని కొరకు వాడబడాలని ఆశ అయితే ఉంది. బ్రతుకుటి క్రీస్తేనంట, చావైతే లాభం అన్నాడు పౌలు గారు. లాభమే, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, ఇంకా విశ్రాంతిలో ఉంటామని. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడు ఆశ్చర్యకరంగా నేను అడిగిని అని ఇచ్చాడు. జ్యోతి అని ఒక బిడ్డ పోగొట్టుకున్నాను నేను. ఆ బిడ్డకు బదులుగా మళ్ళీ ఒక కొడుకుని ఇమ్మని అడిగాను. ఆఖరి 9వ సత్యకృప కూడా దేవుడు ఇచ్చాడు. దుఃఖానికి బ్రతగా మళ్ళీ ఒక కొడుకుని ఇచ్చావనుకో, వాక్యం అనే పాలతో నీ పిల్లల్ని పెంచుతానన్నాను. నాకు ప్రార్థన చేయటం అంతగా చేత కాదు, వినయం కావాలి నాకు, ఇంకా దీనత్వం కావాలి. దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడంట, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎందుకో నాకు దుఃఖం ఆగలేదు. ఈరోజు వాక్యం చెప్తాను అనుకోలేదు. మొన్న ఒకరోజు దేవుడు మాట్లాడాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయమే మీకు తెలియదని. ఆత్మ విషయమై దీనులైన వారు, దేవుడు ఆత్మ,
ఆత్మయున్న దేవుని ఎదుట మనం దీనులుగా ఉండి మొరపెట్టాలి. దావీదు ఆత్మ పొందబట్టి అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఎన్నిసార్లు ఆలకించాడో కానీ దీనుడిగా ఉన్నప్పుడు ఆలకించాడు. తర్వాత ఉరియాను చంపాక తిప్పలు రొప్పలట్ని. ఉరియా రక్తం గురించి, నీ చేతులు రక్తంతో ఉన్నాయి, నువ్వు నా మందిరం కడతాక సరిపోవు అని చెప్పాడు. అది కూడా నాకు తెలుసుకున్నాను. కనుక యేసుక్రీస్తు రక్తంతో మన చేతులు కడుక్కుని పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధులుగా ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్తాయంట. పరిశుద్ధుల ప్రార్థనలో పరిశుద్ధులైన పరిశుద్ధాత్మతో నడవాలి. ఆత్మను ఆడుకునే వాళ్ళుగా ఉండకూడదంట. ఆడుకోవచ్చంట ఆత్మని. కనుక అలా కాకుండా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. దుఃఖపడేవారు ఎందుకు దుఃఖపడాలంట? ఎందుకు దుఃఖపడాలి? ఇంకా దేవుడు మాట్లాడకపోతే దుఃఖపడాలి. ఇందాక చెప్పాను కదా, కన్నీరు కార్చడం చూశాడా లేదా హిజ్కియా? ఏం చేశాడు? ఒక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఇప్పుడు